బ్రెయిన్ ఫుల్ అయిపోయింది, ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి? యాజ్ యూజువల్ గా సిటీ షాప్ కి వెళ్ళి సీడీలు కొనుక్కోద్దాం పదండి. డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్. విష్ణు విన్యాసం ఇప్పుడే మూవీకి అయితే వెళ్ళొచ్చాను. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, విష్ణు విన్యాసం కాదు, మనకి ఈ సినిమాని థియేటర్లో చూసిన వాళ్ళందరికీ ఆయాసం వచ్చింది. అసలుకి మీకు నవ్వు కాదా కదా, సినిమా చూసేటప్పుడు ఏడుపు వచ్చింది, ఎందుకు వచ్చామా ఈ సినిమాకి అన్నట్టు అనిపించింది. మూవీలో కామెడీ లేకపోక మూవీలో చాలా వరకు మీకు మీమ్స్ని ఇవన్నీ తెచ్చుకొచ్చి చిరాకు పుట్టించేస్తారు. శ్రీ విష్ణు గారి మూవీస్లో అన్నిట్లో నాకైతే ఇది ఒక వన్ ఆఫ్ ద వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ మూవీ కన్నా స్వాగ్ అయితే చాలా బాగుండేది. స్వాగ్లో కొన్ని చోట్ల అయితే చాలా బాగా నవ్వుకుంటాము. ఈ మూవీ అసలుకి ఒక స్టార్ట్ పాయింట్లో తీసుకెళ్ళి ఎటు నుంచి ఎటో వెళ్ళిపోయేది మూవీ అయితే. అసలుకి మీకు కొన్ని మీమ్స్ వాడతారు కదా, అవి విడిగా మనం రీల్స్లో చూస్తే చాలా అంటే చాలా బాగుండేది ఈ మూవీలో చూసే కన్నా. ఓకే, ఇదంతా కాదు, మూవీకి పాజిటివ్స్ నెగిటివ్స్ అండ్ మూవీ ప్లాట్ ఏంది ఇలా వరుసగా మాట్లాడేసుకుందాం. ఇంకా ఫస్ట్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేటట్టయితే, మన శ్రీ విష్ణు గారు ఒక జాతకాలు పిచ్చోడు, వాస్తులు ఇవన్నీ నమ్ముతాడు, జాతకాలని వీళ్ళందరూ నమ్ముతాడు. ఈయన లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చి, అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంది, వీటి మధ్యలో కామెడీ అనేది మనకి చేసి డెలివరీ చేయాలి. యాక్చువల్గా ఇది కోర్ పాయింట్, స్టోరీ వచ్చి కోర్ పాయింట్. వీటిని ఈ చిన్న ప్లాట్ని తీసుకొని మనకి కామెడీ డెలివరీ చేస్తారు. కానీ ఈ కామెడీ అనేది మనకి అసలుకి చాలా రొట్టగా అనిపించింది. ఎక్కడ మీరు కనెక్ట్ అవ్వరు. బేసికల్లీ ఒక 2-3 జోకులకు నవ్వుకుంటారు, అవి కూడా మీకు డబుల్ మీనింగ్ అనిపించి నవ్వుకుంటారు తప్పితే విడిగా అయితే రాదు. ఇంకేదో జరుగుతుంది అనుకుంటాం, ఏమీ ఉండదు, మీకు అసలు కామెడీ రాదు. బేసికల్గా ఇప్పుడు వచ్చే ప్రజెంట్ మీమ్స్ లైక్ బంటి కానీ ఫ్లాష్ మ్యాన్ కానీ ఇవి వాడి కొంచెం కొత్తగా ట్రై చేద్దామనుకున్నా కానీ ఏమీ లేదు. మెయిన్గా ఈ మూవీలో పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఇంకా పాజిటివ్స్ వచ్చేపాటికైతే మూవీలో శ్రీ విష్ణు గారిది కొంచెం వన్ లైనర్స్ అవి కొంచెం బాగుండేది. అండ్ శ్రీ విష్ణు గారి స్టైల్ లైక్ ఆయన కామెడీ డెలివర్ చేసేది, లైక్ కాస్త అర్థం కాకుండా బూతులు మాట్లాడేవి అవి కొంచెం మనకి అనిపిస్తాయి. ఓకే, పలానా చోట ఇది వాడారు అని చెప్పి అది కొంచెం బాగుంటాయి. ఇంకో చోట ఏంటంటే ఒక మ్యూజిక్ ఉండిద్ది, ఆ మ్యూజిక్ అయితే కొంచెం బాగుంటుంది, పాటలు అయితే అసలు అంత బాగోవు. ఇంకా నెగిటివ్స్ వచ్చేపాటికి ఏంటంటే, ఫస్ట్లీ మెయిన్ అనేది ఈ ప్లాట్ తీసుకున్నారు. ఓకే, చివరిలో ట్విస్ట్ రివిలేషన్ అనేది బాగుంది, కానీ ఎలా అయితే డెలివరీ చేస్తున్నారో అది అనేది మీకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ పెడతారు, హీరో హీరోయిన్ లవ్ స్టోరీ. 2 పఫ్ఫులు అంటారు, 2 పెగ్గులు అంటారు, తర్వాత ముద్దు అంటారు. కానీ ఈ మొత్తం అసలు ఏందిరా ఇది లవ్ స్టోరీ అనిపించింది. అంత కన్విక్షనల్గా ఉండదు మీకు అయితే లవ్ స్టోరీ అనేది చేసి. అండ్ వాళ్ళు లవ్ చేసుకునే విధానం కూడా అసలు మీకు అంతగా ఏమనిపించింది. అంటే హీరోయిన్ ప్రాబ్లం ఉంటుంది కదా, మీరు ఆ హీరోయిన్ ప్రాబ్లం చూసిన తర్వాత మీకు అసలు ఫస్ట్ హాఫ్కి థియేటర్ నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోదాం అనిపించింది. మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదో పెద్ద ప్రాబ్లమే అనిపించేసి, కానీ ఈ ప్రాబ్లంగా అనిపించింది. నెక్స్ట్ ఇంకో నెగిటివ్ వచ్చేపాటికి సత్య గారిని, బ్రహ్మాజీ గారిని అండ్ మురళీకృష్ణ గారిని, అంటే మెయిన్గా సత్య గారు అండ్ బ్రహ్మాజీ గారిది అయితే మేయర్ కామెడీలో లీడ్ రోల్స్. కానీ వీళ్ళ కామెడీ అసలు కామెడీలాగా అనిపించదు, చాలా చిరాగ్గా అనిపించింది. బేసికల్ రోల్ వచ్చేపాటికి సత్య గారిది అయితే మీరు ఒక్కచాట కూడా నవ్వుకోరు కామెడీ అనేది. అండ్ చాలా వీక్గా ఉండిద్ది నెరేషన్ అని మాత్రం, చాలా అంటే చాలా వీక్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అనేపాటికి నెక్స్ట్ ఇంకో నెగిటివ్ వచ్చేపాటికి సాంగ్స్ అండి. సాంగ్స్ మీకు ఫస్ట్ సాంగ్ సర్లే పర్లేదు బాగానే అనిపించింది, తర్వాత మీకు ఎప్పుడు ఏ సాంగ్ వచ్చిందో కూడా అర్థం కాదు. అండ్ ఇంకొన్ని సీన్స్ ఉంటాయి, చిన్ను అంటారు, జున్ను అంటారు, అసలు సంబంధం లేకుండా ఒకదానికి ఒకటి ఉండేది. మీరు బేసిక్గా ఇంత కామెడియన్స్ పెట్టుకొని మనకి ఏది సరే స్టోరీ వీక్గా ఉన్నా కూడా, స్టోరీ లైన్ వీక్గా ఉన్నా కూడా కొంచెం మనకి ఆ కామెడీ అనేది మనకి నవ్వు తెప్పించేటట్టు ఉంటే సినిమా మాత్రం చాలా బాగుండేది. కానీ వీక్ నరేషన్ వల్ల మనం కామెడీ అంతగా అనిపించకపోవడం వల్ల సినిమా అయితే చాలా బాగోదు. బేసికలీ ఇంకా మూవీ ఓవరాల్గా చెప్పాలంటే విష్ణు విన్యాసం అని చెప్పారు, మనకి సినిమా చూసి ఆయాసం వచ్చేలా చేస్తారు. ఇంకా మోస్ట్లీ శ్రీ విష్ణు గారి మీద నమ్మకం పెట్టుకొని సినిమాకి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళైతే డేర్ చేసి ఈ మూవీకి మాకనే నేను అంటున్నాను, ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అవుతారు నెక్స్ట్ సినిమా విష్ణు గారిది వెళ్ళాలనుకుంటే. సో అవుట్ ఆఫ్ ద 5 నేను ఈ మూవీకి ఇచ్చే రివ్యూ రేటింగ్ ఏంటంటే 2. బెటర్ దాని ఇంకా శ్రీ విష్ణు గారు ఒకసారి మూవీ చూసి, బేసికలీ శ్రీ విష్ణు గారి బయట డైలాగ్స్ చాలా కామెడీగా ఉంటాయి ఈ సినిమాలో డైలాగ్స్ కన్నా. ఓకే, నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఇంకా నుంచి అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కొత్తగా ఎవరు వచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన పేజ్ను కూడా ఫాలో చేసేయండి, ఇన్స్టా పేజ్ కూడా ఉంది, అది కూడా ఫాలో చేసేయండి. ఇంకా నుంచి రెగ్యులర్గా అయితే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ న్యూస్ అయితే ఖచ్చితంగా ఇస్తానని చెప్తున్నాను. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసి అండ్ షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.